ఫ్రెండ్స్ మేము ఈరోజు అయితే ప్లాస్టరింగ్ వర్క్ అయితే చేస్తున్నాము. గోడకైతే సెక్షన్ చేస్తున్నాము. అది చేసే ముందు అయితే పాయ వేస్తున్నాం అనమాట. మేకులతోనైతే మేము పాయ వేస్తున్నాము. మాలు అయితే ఇప్పుడు టైం చాలదనమాట. మేకులు వేసుకొని దానికి తగ్గట్టు ఎంత మందం పడుతుంది అంత మందంలోనైతే ప్లాస్టింగ్ చేస్తున్నాము. తూకతోనైతే చూడాలి ఫస్ట్. మాలు కొట్టినప్పుడు తూకతో పని అయితే లేదు. ఆ పైన ఒక మేకు గుద్దేసి ఎంత మందం కావాలో అదే మందము కింద అయితే ఒక మేక అయితే వేయాలి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైనుంచి కిందకి వచ్చే తూకుగుళ్ళు పేపర్ అంత గ్యాప్ మీద అయితే ఈ మేక అయితే గుడ్డాలి. ఇవి చూసుకొని అయితే మేము ప్లాస్టింగ్ అయితే వేస్తాం. ఇలా వేస్తే కింద నుంచి మీద ఎలా చూసిన సమానంగా వస్తుంది. మార్కింగ్ అనేది ఇచ్చిన తర్వాత తూకం అనేది పేపర్ అంత గ్యాప్లో ఈ విధంగా తగిలినట్టయితే మార్కింగ్ అయితే ఇవ్వాలి. ఈ విధంగా వేసినట్లయితే గోడ అనేది మనం ప్లాస్టింగ్ చేసే వరకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మార్కింగ్ చేసేటప్పుడు అయితే ఈ ప్లాస్టరింగ్ మందం అనేది పైన ఎలగిస్తాము, కింద కూడా అదే విధంగా అయితే అన్ని రూమ్కి ఒక గోడ మొత్తంలో సమానంగా వచ్చేటట్టు అయితే మందము ఒకేలాగా చూడాలి. థిక్నెస్ అయితే పల్సన్గా అయితే ఇవ్వకూడదు, బాగా పగులైతే వచ్చేస్తుంది. అలాగనేసి థిక్నెస్ ఎక్కువగా అయితే పెంచకూడదు. మినిమం ప్లాస్టరింగ్ మందం అయితే 1/2 ఇంచ్ వచ్చేటట్టు అయితే చూడాలి. నేనైతే ఇంచుల్లోనైతే కొలుస్తానమాట ఎక్కువగా, అందుకే 1/2 ఇంచ్ అని చెప్తున్నాను. ఈ విధంగా చూడండి, చాలా పర్ఫెక్ట్గా అయితే తూకం వచ్చేసిందనమాట. ఈ విధంగా సెట్ చేసుకొని ప్లాస్టరింగ్ వర్క్ చేస్తే మనం మళ్ళీ తూకంతో వర్క్ అయితే ఉండదు. గజం బడ్డతోని లెవెల్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ చేసుకోవడమే. అలాగే కొంతమందికి అయితే గోడ మీద అయితే టైల్స్ ముక్కు కానీ మాల్తో కానీ అయితే పాయ వేస్తారు. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, మేమైతే హాల్ రూమ్ అయితే పాయ అంత మార్చి చేస్తున్నాము. కరెక్ట్గా అయితే ఈ వెడల్పు మీద 10 అడుగులు ఉంది. ఈ చూడండి, మేకుతోనైతే ఆ మూల ఈ మూల 4 మూల ప్లాస్టింగ్ చేయడానికి అయితే మాల్ అయితే రెడీగా కలిపేస్తున్నారు. చూడండి, మేమైతే ఒక బస్తా సిమెంట్కి 16 గంపలు అయితే ఇసుక అయితే వేస్తున్నాము. ఫ్రెండ్స్, ఇసుక అనేది ఖచ్చితంగా ప్లాస్టింగ్ వర్క్ చేసేటప్పుడు అయితే జల్లించాలి. జల్లించకుండా ప్లాస్టింగ్ వర్క్ చేస్తే ఇసుకలో ఉన్న చెదారం అంతా గోడల్లోకి అలాగే ఉండిపోద్ది అనమాట. చిన్న చిన్న పిక్కలు కానీ ఉంటాయి. ఆ పిక్కలు అనేది ములవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. దానివల్ల గోడ అనేది ప్లాస్టింగ్ చేసిన వాల్ అనేది క్రాక్స్ రావడము, పెచ్చిపోవడం కానీ అటువంటి వస్తుంది అనమాట. అందుకే ఇసుక అనేది మనం ముందుగా జల్లించుకొని మాల్ అయితే కల్పించి వర్క్ అయితే చేయించాలి. అలాగే ఇసుక జల్లించకుండా కానీ ప్లాస్టరింగ్ వర్క్ చేపిస్తే గోడ అనేది క్రాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే కోణం వర్క్ అయితే చేస్తే నీట్గా వర్క్ అయితే రాదు, ఫినిషింగ్ వర్క్ అయితే నీట్గా రాదు. అందుకే ఇసుక అనేది జల్లించుకొని వర్క్ చేపిస్తే కోణం చేయడానికి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఫినిషింగ్ వర్క్ స్మూత్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అందుకే ఇసుక జల్లించి వర్క్ అయితే చేయించాలి. ఫ్రెండ్స్, గోడకి అయితే బాగా క్యూరింగ్ అయితే చేయాలి. వాటర్ గట్టిగా వేయాలి. ఆ వాటరింగ్ వేసాక సెక్షన్ అయితే స్టార్ట్ చేయాలి. పొడి ఉన్న గోడకి ప్లాస్టింగ్ చేస్తే క్రాక్స్ రావడం అయితే జరుగుతుంది. అందుకే క్యూరింగ్ బాగా కూలింగ్ అయితే ఇవ్వాలి. గోడని బాగా తడిపేసుకొని సెక్షన్ చేస్తే బాగా పట్టు అనేది పడేస్తుంది అనమాట. ఆ పొడిగా ఉన్నప్పుడు అలాగే సెక్షన్ చేస్తే గోడ అనేది పగలు వచ్చేస్తుంది. కొద్దిగా దప్ప సౌండ్ అనేది వస్తుంది ఆరిన తర్వాత. అలా రావడానికి కారణం అదేనండి. మెయిన్గా వాటరింగ్ అయితే చేయడం వల్ల ఆ గోడ అనేది క్రాక్స్ రావడం అలాంటి జరుగుతుంది. అందుకే ముందుగా మేమైతే నిన్న ఈవినింగ్ అయితే వాటరింగ్ చేస్తాము. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు ఇంకోసారి వాటరింగ్ అయితే చేసి స్టార్ట్ చేస్తున్నాము. ఈ విధంగా నల్లుమాల అనేది కల్పించుకోవాలి. ముందుగా గోడ మీద నల్లుమాల అనేది అప్లై చేయాలి. ఈ విధంగా నల్లమాల వేసిన తర్వాత మాల్ అయితే ప్లాస్టింగ్ వర్క్ ఈ విధంగా చేసి గజం బడ్డతో అయితే ఈ విధంగా లెవెల్ చేయాలన్నమాట. తూకం మార్కింగ్ చేసి కింద పాయ మీద పాయ చూసుకొని అయితే బడ్డతో లెవెల్ చేయాలన్నమాట. మెటల్ బాక్స్ అనేది లోపల ఈ పైపులు ఉన్నాయి కదా, పైపుల్లోకి అయితే మాల్ వెళ్ళకుండా ఈ స్పాంజ్ అయితే స్మూత్ కట్ చేసుకొని ఇలా ఫిక్స్ చేయాలి. అలా ఫిక్స్ చేసినట్లయితే మాల్ అనేది లోపలికి వెళ్ళదన్నమాట. వైరింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. వైరింగ్ అయితే నేనే చేస్తాను, అందుకే నా ముందు జాగ్రత్త అయితే స్పాంజ్ వేస్తున్నాను, ఇబ్బంది పడుతున్నాను. ప్రతి మెటల్ బాక్స్లో అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. స్పాంజ్ అనే కాదు, స్టిక్కర్ అయినా వేసుకోవచ్చు. వేసుకుంటే అవుతుంది కానీ పైపుల్లోకి అయితే వెళ్ళిపోద్ది. వైరింగ్ అప్పుడు ఇస్తుంది అనమాట. ఇప్పుడు నల్మాల అయితే కొడుతున్నాను ఫ్రెండ్స్. కనబడుతుంది లేదా? సేక్ కొంత లైట్గా అయితే లేదు, నా మొత్తం అయితే కనబడదు. సెక్షన్ అయితే ఒక పక్క అయితే కొట్టేసాము. చూడండి, ఒక రూమ్ అయితే అయిపోయినట్టు. ఈరోజు ఇంకో పక్క ఉందన్నమాట. రెండో రోజు అనమాట ఈరోజు. ఈ గోడకి ఈరోజు అయితే కొడుతున్నాము. ఈ పక్క అయితే అయిపోయింది, నిన్నే కొట్టేసాము.
చూడండి ఇది హాల్ అనమాట. ఈరోజు పని చేయడానికి మాల్ కొడుతున్నారు చూడండి. మాలో కొడేసి ఇది వచ్చే మా ఫ్రెండ్స్ అనమాట. నిన్నే పని చేస్తాము. ఇది ఫ్రంట్ అనమాట ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా ఉంది. సీలింగ్ కూడా అయిపోయింది. సీలింగ్ కొట్టేసి సెక్షన్ అయితే స్టార్ట్ చేస్తాము. ద్వారం అయితే ఇదిగోండి. దీని మీద ఆర్చి డిజైన్ అయితే వుడ్తోనే వస్తుంది. ఇది ఫ్రంట్, ఇది హాల్ అనమాట. ఇది కాంక్రీట్ అయితే కొద్దిగా అగస్ట్ వచ్చేసింది. అందుకే నిజంగా అయితే కాంక్రీట్ ఊడుతుంది. ఫ్రెండ్స్ చూడండి ఫినిషింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేమో హాలు. ఇవి ఆల్రెడీ పని చేసినప్పుడు చూపించాను. ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇది కూడా మేము అప్పుడు వీడియో తీసినప్పుడు అయితే ఈ రూమ్లో ఫినిషింగ్ అయితే చేయలేదు. ఇప్పుడు ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తాము. ఫ్రెండ్స్ వర్క్ చేసేటప్పుడు అయితే మాకు వీడియో తీయడానికి వీలు కాలేదు. అందుకే మొత్తం వర్క్ ఫినిష్ అయిన తర్వాత అయితే ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి పైన వచ్చేమో చూడండి కార్నర్ దగ్గర నేను పాయింట్ ఇచ్చాను. పాల్ సీలింగ్ వేస్తారంట. దానివల్ల రూమ్ లైట్కి ఫ్యాన్ లైట్ కోసం అనేసి ఆ పాయింట్లు అయితే ఇచ్చాము. చూడండి 4 కార్నర్కి 4 పాయింట్కి అయితే ఇచ్చాము. ఎల్కన్ పెట్టి తర్వాత డైనింగ్ హాల్ చూపిస్తాను. చూడండి కిచెన్ రూమ్ అన్నమాట. యువతలు వచ్చి చూడండి పైన సీలింగ్ వర్క్ అయితే కూడా అయిపోయింది. ఓన్లీ సెల్ఫ్ వర్క్ అయితే ఉంది. ఆ మెస్లో ఇంకా అంటే మాల్ అయితే ఇంకా వేయలేదు. పని అయితే ఆపేసాం అనమాట. వర్క్ అయితే ఇంకా పూర్తి కాలేదు. ఫినిషింగ్ వర్క్ అయితే మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేమో ఓపెన్లో ఉండేది కదా, ఆ ఓపెన్ అనమాట. ఇప్పుడు గోడ అయితే కట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేమో బాత్రూమ్ సెక్షన్ అనమాట. ఇది ఒక లెట్రిన్ స్నానానికి మొత్తం బాత్రూమ్ వస్తాయి. ఆ సేఫ్టీ ట్యాంక్ కింద అయితే వేస్తాం. దానిపైన బాత్రూమ్ ఇలా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్ ఇంకా గోడ అయితే పూర్తి చేయడం ఉంది. ఇంకా కట్టాలి. ఇది ఫ్రెండ్స్ మేము చేసే ఇల్లు అయితే. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వర్క్ కంప్లీట్లీగా ఫినిష్ అయితే అయిపోయింది అనమాట. ఈ హౌస్ చూడండి ఎలివేషన్ వర్క్ అయితే ఈ విధంగా చేయడం జరిగింది. ఫ్రంట్ అనమాట. డిజైన్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది అనమాట. ఒక పెయింటింగ్ వర్క్స్ మాత్రమే ఉంది. ఇక్కడ విండోస్ ఉంది పెట్టాము. ఒక గ్లాస్ పెట్టాలన్నమాట. చిన్న చిన్న పనులే ఉన్నాయి. మొత్తానికి అయితే వర్క్ అయితే కంప్లీట్గా వర్క్ ఫినిష్ అయితే అయిపోయింది. ఇప్పుడు లోపలికైతే ఏ విధంగా సెల్ఫ్లో వేయడం జరిగింది, సెల్ఫ్ల ముందుకైతే డిజైన్ ఏ విధంగా తీయడం జరిగింది అనేది మీకు వీడియో కంటిన్యూ చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. ఆ డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి లోపలికి డిజైన్ అయితే ఈ విధంగా కబోర్డ్లకి చూడండి పట్టీలు అయితే వేసి ఈ విధంగా డిజైన్ తీయడం అయిందనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్రతి సెల్ఫ్లకి అయితే ఈ విధంగా పట్టీలు తీసి డిజైన్ తీయడం అయిందనమాట. పట్టీలతోని ఈ విధంగా ద్వారాలు, కిటికీలు, అలాగే కబోర్డ్లు ప్రతిదీ ఈ విధంగానే తీయడం అయితే అయిందనమాట. చాలా బాగుంది, మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అయితే చూసినట్లయితే సేవ్ చేసుకోండి. మీకు ఈ వీడియో యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ డిజైన్ అయితే ప్రతి సెల్ఫ్లకి అయితే మీకు డిజైన్ తీయాలనుకుంటే ఈ డిజైన్ మీకు వీడియో అయితే సేవ్ చేసుకుని ఉంచుకుంటే మీకు యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కిచెన్ రూమ్ అనమాట. చూడండి సెల్ఫ్ మోడల్గా అయితే చేయడం జరిగింది. గ్యాస్ స్టవ్ ఇవన్నీ పెట్టుకొని వంట చేసుకోవడానికి అయితే ఈ సెల్ఫ్లు తయారు చేయడం జరిగింది. అలాగే ఇది బయట అనమాట ఫ్రెండ్స్. ఇందులోనే చూడండి బాత్రూమ్ సెక్షన్ అయితే ఉంది. మళ్ళీ బాత్రూమ్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇది బాత్రూమ్ అనమాట. ఇది వచ్చేమో ఇక్కడ సింక్ వస్తుంది వాషింగ్ చేయడానికి, కడుక్కోవడానికి అయితే సింక్ పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ ప్లంబింగ్ వర్క్ కూడా నేనే చేస్తాను అనమాట. చూడండి ఈ విధంగా గీజర్ పాయింట్లు ట్యాప్ ఇవన్నీ సెట్ చేయడం అయితే జరిగింది. ఇదేమొచ్చి ల్యాండింగ్ అనమాట. ఎలివేషన్ క్యాటక్స్ ల్యాండింగ్. మీకు బాల్కానికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ విండోస్ అయితే గ్లాస్ వచ్చేస్తుంది అనమాట. నేను పైకి వెళ్ళి ఏ విధంగా చేయడం అయితే అయింది మీకు చూపిస్తాను. బాల్కాన్ అనమాట ఇది. చూడండి ఈ విధంగా
చుట్టూ వాల్ అయితే కట్టడం జరిగిందనమాట. అలాగే మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి అయితే ముందుగా మెట్లు అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. దమ్మికి అయితే ఒక రేక్ అయితే వేయడం అయింది మామూలుగా ఈ విధంగా. మళ్ళీ పైకి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి అయితే ఒక మెట్లు అయితే వేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ మా కష్టం చూసుకొని వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే మొత్తానికి క్లియర్ అయిపోయింది కదా. మేమైతే వీడియో ముగిద్దాం అనుకుంటున్నాను. అలాగే ఈ ఇల్లు అయితే టైల్స్ వర్క్ కానీ, గ్రానైట్ వర్క్ కానీ, వైరింగ్ వర్క్ కానీ ఏవైనా ఉంటే మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, ఉంటాను మరి. బై బాయ్, థ్యాంక్ యూ.